దేవుని ప్రణాళికలు నీ ప్రణాళికల కన్నా ఎంతో ఉన్నతమైనవి, మహోన్నతమైనవి. ఆఫ్టర్ 10 years నీ జీవితంలో ఏ కార్యాలు చేస్తే ఇంకా ఉన్నతమైన రీతిగా నీ జీవితం వర్ధిల్లుతుందో ఎరిగిన దేవుడు నీ కొరకే మంచి ప్రణాళికలు, మంచి తలంపులు కలిగి ఉన్నాడు. అందువలన మీరు అనుకోవాలి, ప్రభువా నువ్వు నా కొరకు ఏ తలంపులు కలిగి ఉన్నావో అవే నా యందు నెరవేర్చండి అని. చాలా సార్లు మన తలంపులు ఎంత బలమైనవి అంటే అది దేవుని తలంపులు విననంత చెవిటి వారి వలె మనల్ని చేస్తూ ఉంటాయి. మన తలంపులు ఎంత స్ట్రాంగ్ అంటే అవి దేవుని యొక్క స్వరము మన యొద్దకు వచ్చిన విననొల్లనంత కఠినంగా ఉంటాయి ఒక్కొక్కసారి. దాని వలన దైవ ప్రత్యక్షతలు, దేవుని చిత్తము అనేక మంది జీవితాలు నెరవేర్చబడకుండానే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖానికి లోనవుతున్నాడు. నేను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను, నేను ఈ విధంగా ఉండటం నాకు ఇష్టం, ఈ విధంగా నేను బ్రతకటం నాకు ఇష్టం, నా లైఫ్ స్టైల్ ఇది, నా లైఫ్ నేను ఇలా లీడ్ చేయటం నాకు ఇష్టం అనేటువంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితానికి బరువుగా, భారంగా, ఇనుముగా కొన్ని రోజుల తర్వాత మారతాయి. దైవజనమా, అలా కాకుండా యోగ్యత కలిగిన వ్యక్తులు, జ్ఞానం కలిగిన వ్యక్తులు, ప్రభువా నా ప్రియతండ్రి ప్రస్తుత కాలానికి ఈ తలంపులు నేను కలిగి ఉన్నప్పటికీ ఆ తలంపులు నాకు కీడుకరమైనవైతే, అవి నీ వాక్యానికి విరుద్ధమైనవైతే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయనా, నా నిర్ణయాలు సరైనవి కాకపోతే నీ వాక్కుల ద్వారా నాతో మాట్లాడు ప్రభు అంటే ప్రభు నీతో నిశ్చయముగా మాట్లాడతాడు. అప్పుడు తప్పకుండా నీ నిర్ణయం నువ్వు మార్చుకోవాలి, నీ ఆలోచన తప్పకుండా సరిదిద్దుకోవాలి, నీ హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. మెత్తని మనసుతో ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతలు, దైవ కార్యాలు జరగటం మనం చూడగలుగుతాం.